ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఎక్కడ? పొలాల్లో. ఎదురుగా చూశాడు. పైలట్ తను ఉన్న చార్టర్డ్ ఫ్లైట్ దగ్గర ఉన్నాడు. ఇంత డబ్బు ఉండి, ఇంత పెద్ద ప్రొఫెషన్, ఇంత పెద్ద పేరుండి చార్టర్డ్ ఫ్లైట్లో వచ్చిన తనని ఒక అవార్డు తీసుకోవాలి. తను ఆ అవార్డు తీసుకోవడం గురించి వచ్చిన తను ఏంటంటే మధ్యలో పొలంలో ఏదో టెక్నికల్ ప్రాబ్లం దించేశాడు. సరిగ్గా చూసుకోవడం తెలీదా అన్నట్టుగా ఆ ప్రసిద్ధ వ్యక్తి అతని కేసు చూశాడు. చూసి ఇంకేం చేయాలో తెలియక ముందరికి వెళ్ళాడు. రేపు తనకి ప్రతిష్టాత్మకమైన అవార్డు ఆ తెలుగు స్టేట్స్లో ఇస్తారు. తను అలా ముందరికి వెళ్తున్నాడు. వెళ్తూ చిన్న పల్లెటూరులో వచ్చింది. పల్లెటూరులో ఏంటంటే అక్కడ ఒక అంబాసిడర్ ఉంటుంది, పాత అంబాసిడర్. అలాంటి ఒక రెంట్కి ఇచ్చే వ్యక్తిని బతిమాలుకున్నాడు. అయ్యా, నాకు రేపు అవార్డు తీసుకోవాలి, నన్ను తీసుకెళ్ళమని చెప్పాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇతను వెళ్ళాల్సిన రూట్కి దానికి ఏంటంటే కొన్ని విలేజెస్ టచ్ అవుతూ అడవి మార్గం అనమాట. అంబాసిడర్ మొదలైంది, స్టార్ట్ అయింది, వెళ్తున్నది, చాలా ఫాస్ట్గా వెళ్తున్నది. అంటే డ్రైవరు తనకు తీసుకెళ్దామని, కానీ సడన్గా ఉరుములు మెరుపులతో కొట్టిన వర్షం మామూలుగా కొట్టలేదండి, చాలా భయంకరంగా వర్షం పడ్డది. ఆ వర్షానికి ఏమైందంటే ఇంకా అంబాసిడర్ ముందరికి వెళ్ళడానికి అవకాశం లేకపోయింది. వీళ్ళు దిగిపోయారు. అతనికి ఎంత ఇరిటేషను, విపరీతం కోపం. ఎందుకంటే ఎక్కడో విదేశాలు ఉన్న వ్యక్తి తన సొంత ఫ్లైట్లో వచ్చి ఎక్కడో మారుమూల పొలాలు దిగిపోయాడు. పోనీ అక్కడి నుంచి బయలుదేరాడు కదా అనుకుంటే అది ఉన్న ప్రాంతమే అదో రకం ప్రాంతం. అది విలేజ్ టచ్ అవుతుంది. ఎలా ఉంటున్నారు రా బాబు అనుకున్నాడు. అది నుంచి అలా స్టార్ట్ అయ్యి వెళ్తూ ఎక్కడో అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వర్షం, ఉరుములు మెరుపులతో. అంబాసిడర్ డ్రైవర్ చూపించాడు, అక్కడ ఏదో గుడిసి ఉన్నదండి, ఒకసారి వెళ్దాం అన్నట్టు. సరే వెళ్దామని చెప్పి వాళ్ళు ఆ నీళ్లు ఉన్న మార్గంలో కొంచెం దారి చేసుకుని ముందరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అమ్మ, మేము ఆ గుడిసెలో ఉన్న ఆవిడేదో నోట్లో ఏదో అనుకుంటున్నది. అమ్మ, మేము ఈ రాత్రి ఇక్కడ ఉంటామమ్మా అన్నారు. ఉండమన్నది, అన్ని షెల్టర్ ఇచ్చింది, అన్నీ ఇచ్చింది ఆవిడ. ఆ రాత్రి వాళ్ళు అక్కడే ఉన్నారు. తెల్లారైన తర్వాత వాళ్ళు వెళ్దాం అనుకునే టైంకి ఆవిడ టీ ఇచ్చింది. డాక్టర్ అడిగట్ట, ఏమిటి అమ్మ మీరు రాత్రి తెల్లారు చూస్తున్నాను, ఏదో నోట్లో ఏదో అనుకుంటున్నారు ఏంటంటే, నేను నమో నారాయణ అనుకుంటున్నానమ్మా, నారాయణ అనుకుంటున్నాను, దానివల్ల ఏంటంటే మంచి జరుగుతుందని ఎవరో చెప్పారు, దానివల్ల అనుకుంటున్నాను అలాగన్నాడు. మీ ఇంట్లో ఎవరు లేరంటే బాబు ఉన్నాడు, 10 సంవత్సరాల బాబు ఉన్నాడు. ఆ బాబు ఏంటంటే తను హెల్త్ బాగోలేదు,